ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా 34వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవునికి భయపడిపోయి వణికిపోవడము, ఆయన ఇక్కడ ఉంటే అక్కడ పారిపోవడము, ఆయన దండించే దేవుడు, కొట్టే దేవుడు అలాంటి భయం కాదు. ఒక ప్రేమతో కూడిన దేవుని పట్ల ఆయన ఉన్నాడు, ఆయన మనకి సమాధానం చేస్తాడు, ఆయనే మనకు సమస్తం అన్నటువంటి గౌరవ భావం కలిగినప్పుడు, మన దేవుణ్ణి మనం అంగీకరించగలిగినప్పుడు ఆయన దూత వారికి కావలుగా ఉంటుందంట. ప్రత్యేకించి ఈ వచనంలో దూత అన్న సందర్భాల్లో దూతను పంపించి సహాయం చేసిన సందర్భాలు మనకి ఎన్నో బైబిల్లో కనపడతాయి. ఈ సందర్భంలో ప్రత్యేకించి మనకి యేసు స్వరూపంగా మనకు కనపడుతుంది. అంటే ప్రత్యేకమైన దూత అని చెప్తూ యేసును పోలినగా కూడా ఇక్కడ వర్ణించబడుతుంది. ఆయనే మనతో వారితో కావలి ఉండి వారిని రక్షించును అని చెప్తున్నాడు అనమాట. యేసు ప్రభు మనం ఎప్పుడైతే ఆయన్ని అంగీకరించామో ఆయన మనతోనే ఉంటాడు, మనకు కావలిగా ఉంటాడు అన్నప్పుడు మనకి ఇంకా ఏ ఆపద రాదు అనమాట. ఒక మిలిటరీ ఫోర్స్ని చూసినప్పుడు ఒక హెడ్ క్వార్టర్స్లో మాత్రమే మిలిటరీ ఫోర్స్ ఉండదు. ఆల్ అరౌండ్ ద కంట్రీ చుట్టూ కూడా మిలిటరీ ఫోర్స్ ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే 360 యాంగిల్స్ లాగా ఉంటుంది. 24/7 ఆల్ ద టైం ఎప్పుడూ కూడా అటెండ్ చేసేటువంటి పరిస్థితులు. అటువంటి విధంగా దేవుడు మనల్ని రక్షిస్తానంటున్నాడు. మనకి ఆపద లేకపోతే భయము అన్నది ఎప్పుడు మనతోనే ఉంటుంది. అది సర్వసాధారణ ఒక మనిషికి. కానీ దేవుడు ఇక్కడ మనల్ని ధైర్యపరుస్తుంది ఏంటంటే, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. ఏదో జరుగుతుందన్న భయం కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. అది ఎలా రక్షిస్తాడు? ఎల్లవేళలా రక్షిస్తాడు, వారి చుట్టూ అని చెప్పి ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి దేవుని కృతజ్ఞత చెల్లించి ఈ యొక్క వాగ్దానాన్ని మనం సొంతం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ నామమునకు లెక్కలేని వందనాలు ప్రభా. మా చుట్టూ కూడా నీ రక్షణగా ఉన్నందుకు నీకు వేలాది వందనాలు. కేవలం ప్రభా నీ యందు భయభక్తులు మాకు నేర్పించండి, నీకు లోబట్టం నేర్పించండి, నీ బిడ్డలుగా ఎదగటానికి నేర్పించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.